హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ధర్మమే గెలుస్తుందని ఒక చిన్న కథ చెప్తాను. అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఊరిలోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరికి చేరుకునేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి పక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకి రాగానే తను ఎక్కిన గుర్రం కాల్లో ముళ్ళు గుచ్చుకొని అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద పడి అతన్ని బాగా కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకొని వెళ్ళిపోయారు. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ స్పృహ తప్పి పడిపోయాడు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తన నివాసమైన గుహ వద్దకు వెళ్ళి దొంగలించిన సొమ్మును ముగ్గురు సమంగా పంచుకుందాం అనుకున్నారు. భోజనం చేసి పంచుకుందామని మూడో వాడిని ఊర్లోకి వెళ్ళి భోజనం తెమ్మని పంపించారు. ఇద్దరు దొంగలు మూడో వాడు ఉంటే మనకు వాటా తగ్గుతుంది, వాడిని చంపేస్తే మనకే సరిసగం వస్తుంది అని అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళిన వాడు ఇద్దరినీ చంపితే మొత్తం నాకే కదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొని వచ్చాడు. ఇద్దరు గుహలో దాక్కుని మూడోవాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే. తెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుకుటకు ప్రయాణమయ్యారు. అడవి మధ్యకు చేరుకోగానే స్పృహ తప్పిన తన తండ్రిని గుర్రాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని వెతకగా గుహ ముందు దొంగలు చచ్చిపడి ఉన్నారు. వారు పక్కనే తన తండ్రి గారు వజ్రాల మూటలు అక్కడే ఉన్నవి. ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. చివరికి ఎవరి కష్టార్జితం వారి వద్దకే చేరింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.